హే గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి ల్యాబ్ పప్పీ అనమాట, ఫీమేల్ పప్పీ, డబుల్ బోన్ అనమాట. సో ల్యాబ్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, డబుల్ బోన్ ఇంకా సింగిల్ బోన్. సో ఇది వచ్చేసి డబుల్ బోన్. కలర్స్ కూడా చాలా కలర్స్ ఉంటాయి. సో దీని కలర్ అయితే ఈ విధంగా ఉంటుంది, చూసారు కదా, లైట్ బిస్కెట్ కలర్ టైప్. సో దాని ఒక ఇయర్ ఉంది కదా, సో అది మనకి ఫైనల్ కలర్. సో పప్పీ అయితే చాలా ప్లేఫుల్ అనమాట, చాలా యాక్టివ్గా ఉంటుంది. సో మొత్తం అల్లరి చేస్తూ ఉంటుంది. సో ఇదైతే ప్రజెంట్ సేల్కి అయితే ఉందన్నమాట. సో దీని ఫర్ చూసారు కదా ఏ విధంగా ఉందో. ఒరిజినల్ ల్యాబ్ పప్పీ ఫర్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట, కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో ఇయర్ కూడా చూసారు కదా, ఇది ఫైనల్ కలర్ వస్తుంది ఇయర్లో ఉండేది. సో ఇయర్ సైజ్ కూడా చూసుకున్నట్టయితే ఫేస్ని క్లోజ్ చేసేయాలన్నమాట. సో ముఖం మొత్తం మూసుకుపోవాలి దాన్ని ఒక ఇయర్ తోటే. సో చూసారు కదా, అసలు చేతిలో నిలబడట్లేదు, అలాగా అటు ఇటు తిరగడం లాంటివి చేస్తుంది. ప్రస్తుతానికి మామూలు మన చేతిలో ఉంటేనే అలా చేస్తుంది, లేదంటే నీట్గా బయటన ఇంకా కిందన పెట్టేస్తే ఇంకా నీట్గా పడుకోవడమే దాని పని. సో ఈ ఏజ్లో పప్పీస్ నీట్గా పడుకుంటాయి కదా, ఇంకా అలా నీట్గా పడుకోవడమే దాని పని. అయితే ఇప్పటిదాకా నేను ఎప్పుడు కూడా పప్పీస్ అయితే సేల్ చేయలేదు కదా, మనకి ఇప్పుడైతే ఫస్ట్ టైం పప్పీని అయితే సేల్ చేస్తున్నాను. సో ఇది అయితే ఫస్ట్ టైం చేయడం వల్ల మీకైతే ఆఫర్ అయితే ఉందన్నమాట. సో ఓన్లీ 2 డేసే మాత్రం ఆఫర్ అయితే ఉంటుంది. సో ఇది సండే లోపు మీరు ఎవరైనా తీసుకుంటే నేను మీకు తక్కువ ప్రైస్కి అయితే ఇవ్వగలను, అంటే 27th ఏప్రిల్ లోపు. సో ఈరోజు 25th. సో రేపు ఎల్లుండి 2 డేస్ టైం ఇస్తున్నాను. ఈలోపు ఎవరికైనా కావాలి అంటే గ్రాప్ చేసుకోండి. సో ఫీమేల్ డబుల్ బోన్ హెవీ సైజు ఉండి ఇంత యాక్టివ్గా ఉండే పప్పీ అయితే మీకు ఈ ప్రైస్కి ఎవరెవరు. సో ప్రైస్ ఎంతో తెలుసుకోవాలనుకుంటే మీరైతే ఖచ్చితంగా ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ అయినా చేయండి. సో నేనైతే మీకు రిప్లై ఇస్తాను. సో నా లొకేషన్ వచ్చేసి వైజాగ్ అనమాట. సో వైజాగ్లో దగ్గర వాళ్ళు అయితే కన్ఫామ్గా నేనే తీసుకొచ్చి అయితే ఇచ్చేస్తాను. కొంచెం దూరం అయితే కొద్దిగా ట్రాన్స్పోర్ట్ అయితే చేసేస్తాను అనమాట. ఒకవేళ మీకు ఫీమేల్ వద్దు మేలే కావాలి అన్నా సరే మేల్ కూడా అవైలబుల్ ఉంది. సో ల్యాబ్లో ఇదే కలర్ కాదు వేరే కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. సో మన దగ్గర షిట్జూ పప్పీస్ ఇంకా పొమేరియన్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి ఎక్కువ. సో అదేవిధంగా మీకు వేరే ఏ బ్రీడ్స్ కావాలన్నా సరే నేనైతే ట్రై చేస్తాను. మిగతా మ్యాక్సిమం బ్రీడర్స్ అందరికన్నా కొద్దిగా తగ్గించి అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అన్నమాట. సో మీకైతే మంచి క్వాలిటీ పప్పీస్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మనం తీసుకున్న పప్పీ క్వాలిటీ పప్పీ అయితే పెద్ద అయిన తర్వాత చూడడానికి అనేది చాలా లుక్ అనేది బాగుంటుంది, కొంచెం రాయల్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఈ పప్పీ చూసారు కదా, ఇది పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా చాలా పెద్ద సైజు వస్తుంది. సో మనకైతే కొద్దిగా ఫీమేల్ అయినా సరే కొంచెం రాయల్గా ఉంటుంది అనమాట. ఎందుకని ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఇది బెస్ట్ కంపెనియన్ డాగ్ అనమాట, అంతేవిధంగా సెక్యూరిటీకి కూడా పనిచేస్తుంది. సో కాకపోతే మీకు మంచి ఒక పార్ట్నర్ కావాలి, అలోన్గా ఉండేటప్పుడు కొద్దిగా మీతో ఆడుకోవడానికి ఎవరైనా కావాలి అంటే ఖచ్చితంగా ఈ ల్యాబ్ పప్పీ అయితే చాలా చాలా బెస్ట్ అనమాట. నేను దీన్ని ఒక 2 డేస్ ఉన్నది నా దగ్గరే, మొత్తం ఇంట్లో వాళ్ళందరికీ కూడా అలవాటు అయిపోయింది. సో మీరు కూడా తీసుకువెళ్తే చాలా బేగా అలవాటు అయిపోతుంది. సో దీని సైజ్ చూసారు కదా ఏ విధంగా ఉందో. సో ల్యాబ్ క్వాలిటీ అనేది డబుల్ బోన్ వచ్చేటప్పుడు దాని ఒక లెగ్స్ చూసి అయితే చెప్తారనమాట. సో లెగ్స్ కూడా చూసారు కదా ఎంత ఉన్నాయో. ఈ పప్పీకి ఏ విధంగా కేర్ చేసుకోవాలి ఏంటన్నది కూడా మీకైతే నేను ఖచ్చితంగా ఒక 1 వీక్ వరకు గైడెన్స్ అయితే ఇస్తాను అనమాట. సో మీకు మామూలుగా చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేనైతే చెప్తాను. సో పప్పీకి ఏ విధంగా చూసుకోవాలి, ఫుడ్ ఏం పెట్టాలి అనేది. సో మెయిన్ ఇంపార్టెంట్ విషయం అన్నది అయితే మీకు ఫుడ్ విషయంలో ఒక నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే అన్నీ ఒకే వీడియోలో పెడితే వీడియో అనేది లాంగ్ అయిపోతుంది కదా. సో ఫుడ్ ఏం పెట్టాలి పప్పీకి, స్టార్టర్ ఫుడ్ ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపించి పెడతాను అనమాట పప్పీకి అయితే. సో దీనికైతే ఏసీ అంటే చాలా ఇష్టం అనమాట. కొంచెం చల్లగా ఉండే ప్లేస్లో అయితే ఇంకా అసలు పడుకుని పోయి లేగదు, మేము పిలిచినా సరే అసలు పట్టించుకోదన్నమాట, చేతితో పిలిచినా సరే లేగదు. ఏసీ అంటే కొద్దిగా అంత ఇష్టం కదా, మేము మామూలుగా ఏసీలో పెట్టేవాడిని. సో ఒకసారి కిందన పెడతాను చూడండి, అది దాని వ్యూ ఏ విధంగా ఉందో. సో చూసారు కదా నడుస్తున్నప్పుడు ఎంత రాయల్గా ఉంటుందో. సో ఇదే పప్పీ మీ ఇంట్లో ఉండే విధంగా ఉంటుందో మీరు ఒకసారి అయితే ఊహించుకోండి. కానీ నేను మాత్రం మ్యాక్సిమం మీకు పప్పీ కావాలి తక్కువ రేటుకి అనుకుంటే ఖచ్చితంగా నెంబర్కి అయితే కాల్ చేసి అడగండి, చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇప్పిస్తాను. సో ఓన్లీ ఈ ఫీమేల్ మాత్రమే ఆ ప్రైస్కి వస్తుంది. మళ్ళీ ఇంకా వేరే ఏదైనా ఫీమేల్ కావాలి సేమ్ ప్రైస్లో అని అడిగితే మాత్రం ఖచ్చితంగా కుదరదు, ఎందుకంటే ఇది నా ఫస్ట్ పప్పీ సేల్ కాబట్టి నేను మీకు తగ్గించి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ నుంచి నార్మల్గా నేను సేమ్ అందరూ నాకు ఇచ్చే ప్రైజ్ మీకు ఇస్తాను అనమాట. సో చూసారు కదా ఇది అంత ప్లేఫుల్గా ఉందో, మనతో చాలా ఎక్కువ ఆడుతుంది. సో మరిన్ని పప్పీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.